వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును తిరగరాయబోతున్నారని ప్రకటన. గత 5 ఏళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గిరిజన ప్రాంతాల్లో 962 రేషన్ డిపోలు ఉన్నాయన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రతి నెల గిరిజన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వైసీపీ ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని వారు భయపడ్డారని చెప్పారు. కొత్త కేబినెట్ లో 8 మంది బీసీలకు మంత్రులుగా స్థానం కల్పించామని అన్నారు. ప్రమాణం చేసిన వెంటనే పోలవరం, అమరావతిని సందర్శించానని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 5 హామీలపై సంతకం చేశానని అన్నారు. 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 2 రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. భారీ వర్షం కురుస్తున్న కుప్పం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చామని, 164 మంది కూటమి అభ్యర్థులను ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారని తెలిపారు. ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి, నాసిరకం, మద్యం అమ్మకాలు, భూగర్భ ఖనిజాల వంటి 7 అంశాలపై త్వరలో శ్వేతపత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. వృద్ధులకు పెన్షన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 4000కు పెంచిన పింఛన్ మొత్తాన్ని 1వ తేదీనే ఇంటికొచ్చిస్తామని అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజలు తోడు ఉండాలని, గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోసం, ఇచ్చిన హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం. మీ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీసేసి మళ్లీ రాజముద్రతో పంపిణీ చేస్తాం. త్వరలో 283 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని వివరించారు. నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం. 7 మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మినిస్టర్లు. అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమన రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు. మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశావంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంటకాలువలు, శివారు ప్రతి ఎకరానికి నీరు అందేలా అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురుకాకూడదన్నారు. అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లు, అవసరమైన ప్రక్షాళన పనులు యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లో మొదలు పెట్టేలా సమాయత్తం కావాలన్నారు. సచివాలయంలో మంత్రి తన ఛాంబర్లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి సాయి ప్రసాద్, సలహాదారు శ్రీ ఎం వెంకటేశ్వర, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ నారాయణ రెడ్డిలతో కలిసి ఆయన శాఖకు సంబంధించిన ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు, అన్ని జిల్లాల ఎస్సీలతో వీడియో సమావేశాన్ని నిర్వహించి సమీక్ష సమావేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల
ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు, ఏటుగట్ల వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని అన్నారు. ఆనాడు శ్రీ ఎన్టీ రామారావు, నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఇబ్బందులు ఉన్న ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలిపారని అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి కష్ట నష్టాలు ఎదురు కాకుండా పంట కాలువలు, మురుగు డ్రైన్లో ప్రక్షాళన పనులు 10 రోజుల్లోగా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీడ్ రిమూవల్ అనేది అటు డ్రైన్స్లో కానీ ఇటు కెనాల్స్లో కానీ ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో మరి వర్క్స్ ఎస్టిమేషన్ చేసి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు. మే నెలలో పనులు జరుగుతాయి. ఇది ఈ సంవత్సరం కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది. కానీ దురదృష్టం ఇది జూన్ నెల. మరి ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ కానీ అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కొదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మనం ఏదైతే మరి ధవళేసిని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి. డ్రైన్స్లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. అందుకే నేను ఈవేళ రివ్యూలో కూడా అడిగాం, మరి ఏదైతే అధికారులు కూడా మరి ఏదైతే ఏప్రిల్లో చేయవలసినటువంటి ఆ ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ ప్రక్రియ కానీ ఎందుకు చేయలేకపోయారు? దానివల్ల ఒక సీజన్ ఈవేళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వీళ్ళ అధికారులు కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని, టెండర్లకు వేసిన కాంట్రాక్టర్దారులు ఎవరో ముందుకు రావట్లేదనేటువంటి మాటలు చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి కనీసం మీరు ఎస్టిమేషన్ టెండర్లు చేసి మీ ప్రక్రియ మీరు చేయాలి. మరి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు, కానీ 8వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు. కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అంటే గిరిజన ప్రాంతంలో MDU వాహనాల ద్వారా రేషన్ ఇంటి వద్ద పంపిణీ చేసే విధానంతో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో 962 రేషన్ డిపోలు ఉన్నాయని, ఆ డిపోల ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు అనుమతించే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 554 గిరిజన పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ANMల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి నెల గిరిజన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గిరిజన పాఠశాలలో అనారోగ్యం, పోషకాహార లోపం సమస్యలు తలెత్తకుండా, విద్యార్థుల మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లుగా ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని ఆపివేయడంతో అనారోగ్యం, పోషకాహార లోపంతో పలువురు విద్యార్థులు మరణించారని అన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండేందుకు త్వరలో నిర్వహించనున్న మెగా DSC ద్వారా 2024 ఉపాధ్యాయులను గిరిజన పాఠశాలలో భర్తీ చేస్తామన్నారు. గిరిజన బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను నియమిస్తామని అన్నారు. ఆయా పాఠశాలలో అటెండర్లను సైతం మహిళలనే నియమించనున్నట్లుగా మంత్రి తెలిపారు. విద్యా బోధన, ఆహారం తదితర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఏవైతే ఇంతకు పూర్వం రేషన్ షాపులు ఉండేవి, 962 రేషన్ షాపులు టోటల్గా ఉన్నాయి. వాటికి గత ప్రభుత్వం వ్యాన్తో తీసుకెళ్ళటం అని అదని ఇదని చేయటం వల్ల చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ వ్యాన్ వెళ్ళదు, ఈ వ్యాన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, లేదా వాళ్ళ పనులకు వెళ్లకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి గిరిజనులు. కాబట్టి ఇంతకు పూర్వంలాగే మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ఇస్తే మాకు బాగుంటుంది అని అక్కడ ఉన్న ప్రజలందరూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని సాధ్యాసాధ్యాలు చూసుకొని ఆ విధంగానే చేస్తే బాగుంటుంది అని కూడా ఈరోజు మీటింగ్లో అనుకోవడం జరిగింది. అది కూడా ఆ ఫైల్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, గిరిజనులందరూ తాలూకా సౌలభ్యం కోసం. ఎందుకంటే ఆ బండి ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కూలికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోజు మాకు డబ్బులు ఉండకపోవచ్చు అని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే
జీసీసీ ఏదైతే ఉందో జీసీసీలో కూడా మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ పెట్రోల్ బంకులు ఒక 16 ఉన్నాయి, అలాగే గ్యాస్ డిపోలు కూడా ఒక 12 ఉన్నాయి, అలాగే సూపర్ మార్కెట్లు ఒక 12 ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల జీసీసీలో సూపర్ మార్కెట్లో కూడా కొంచెం తక్కువ రేటుకి వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా వాటిని మరికొంచెం డెవలప్ చేయాలని, అలాగే కాఫీ, అరకు కాఫీ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందిందో అందరికీ తెలుసు. కాబట్టి ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ ఈ టీ టైమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగ కాఫీ కూడా, అరకు కాఫీని మొత్తం అంతా విస్తరించి అరకు కాఫీ ఇంత అద్భుతంగా ఉంటుంది అని రాష్ట్రమంతా తెలియజేయాలనుకున్నది మేము ఒక ఆలోచన చేసాం. కాబట్టి అరకు కాఫీని కూడా, ఎందుకంటే చాలా విరివిగా పండిస్తున్నాం కాఫీ కూడా, పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు చనిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుండడం వల్ల దాని మీద సీరియస్గా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా శత్రుభావంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు లేవని భావిస్తున్నామని జగన్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే సభా కార్యక్రమాల పాల్గొనేందుకు చట్టబద్ధ భాగస్వామ్యం ఉంటుందని, ఈ నేపథ్యంలో తమ లేఖను పరిశీలించి ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. మాజీ సీఎం జగన్ 986 మందితో రాష్ట్రపతి ప్రధానిని మించిపోయేలా భద్రత ఏర్పాటు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారని, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారని, డికే శివకుమార్ తో మాట్లాడారంటూ వస్తున్న విమర్శలు, వీడియో కథనాలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జగన్ పై వచ్చిన ప్రతి ఆరోపణకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేస్తున్నాయని, తప్పుడు వ్రాతలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారనేది కూడా తప్పుడు కథనమేనని కొట్టిపారేశారు. జగన్ భద్రతలో భాగంగా ఆర్మ్డ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ ఫోర్స్ 89 మంది, 13 మంది ఆక్టోపస్ కమాండ్లు, ఇతర పోలీసులు 23 మంది, కాన్వాయ్ వెళ్లేటప్పుడు అదనంగా మరో 21 మంది ఇతర భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 196 మంది పని చేస్తారని పేర్ని నాని వివరించారు. బెంగళూరులో జగన్ కు భద్రత లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జగన్ నివాసం వెలుపల పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకే రేకుల షెడ్ వేసుకుంటే దానిపైన దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబు, జనార్దన్ రెడ్డి, రోసయ్య ఇలా సీఎంల ఇళ్ల వద్ద పోలీసు బ్యారక్లు ఏర్పాటు చేయడం సహజమేనని, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులే బ్యారక్లు ఏర్పాటు చేశారని, దాంతో జగన్ కు ఏంటి సంబంధమని పేర్ని నాని ప్రశ్నించారు. కానీ రామోజీరావు కొడుకు వాస్తవాలను పట్టించుకోకుండా తప్పుడు వ్రాతలు రాశారని మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తారంటే, దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడున్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే, మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు. నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. మీ ఇష్టం, రండి. ఈనాడుని అడుగుతున్నా, TV5 అడుగుతున్నా, ABN అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా,
ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా? జైల్లో అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి, బ్లాక్ క్యాట్ కమాండర్లను లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయిందని తర్వాత మాట్లాడుకుందాం. మనపై ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో 100% సెక్రటేరియట్తో గెలిపించి శాసనసభకు పంపించారు. వారి ఆశలు ఆకాంక్షలను సభలో ప్రతిఫలించేద్దాం అని జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. పార్టీ నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, అందరూ సభా నియమావళి సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవడంతో పాటు వాటిని పాటించి గౌరవించాలని సూచించారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి సంప్రదాయాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సభలో హుందాగా ప్రవర్తించాలి, మన నడవడిక, చర్చించే విధానం ప్రజల మనసులు పొందాలి, తొలి 100 రోజుల పరిపాలనపై విషయమై అవగాహన అధ్యాయంపై దృష్టి పెట్టాలి, ప్రభుత్వ శాఖలు, పథకాలు, వాటి అమలు తీరు అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి సమంగా సాగాలి. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం. శాంతి భద్రతల పరిరక్షణలు ఎక్కడా రాజీ పడొద్దు. మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. గంజాయి, డ్రగ్స్, ముఠాయిలు, బ్లేడ్ బ్యాచ్ల నుంచి యువతను కాపాడుకోవాలని పవన్ పేర్కొన్నారు. ఇలాంటి ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సభలో విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండొచ్చని, భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పౌరుష పదజాలం వాడొద్దని, ప్రజలతో గౌరవంగా ఉంటూ వారి బాధలు, సమస్యలను జాగ్రత్తగా వినాలని ఆయన సూచించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి గెలుపు కోసం సహకరించిన కూటమి నాయకులను అభినందించాలని ఆదేశించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జన సైనికులు, వీర మహిళలు, సభలో వాలంటీర్లుగా పనిచేసిన వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలని వారి సందర్భంగా సూచించారు. రేషన్ బియ్యం పంపిణీలో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకుందని, దీనిపై దృష్టి సారిస్తామని, అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తోకాల మోసాలకు పాల్పడిన సరఫరాదారులందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టామని ఆదేశించినట్లుగా తెలిపారు. రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రేషన్ అక్రమాలపై, కొలతలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. చక్కెర, కందిపప్పు, పామాయిల్ తూకాల్లో తేడాలున్నట్టు గుర్తించామని, మొత్తంగా కుంభకోణంలో కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. తప్పు చేసినట్టు గుర్తించిన సరఫరాదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. తప్పు చేసిన సరఫరాదారులపై లీగల్ మెట్రాలజీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. తూకాల తేడాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ద్వారా మనం రేషన్ షాపుల ద్వారా కానివ్వండి, ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా కానివ్వండి, నాణ్యమైన సరుకు అన్ని ప్రాంతాలకి, ప్రతి వినియోగదారుడికి, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అంశాలు చాలా బాధాకరం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం బియ్యం విషయంలో. సో ఏ విధంగా ధాన్యం కొనుగోలప్పుడు రైతుకి అన్యాయం జరుగుతుందో, వినియోగదారుడికి చివరికి బియ్యం సరఫరా చేసేటప్పుడు కూడా అక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయని చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి సారిస్తాం. ముందుగా ఈ కమోడిటీస్ ఏవైతే సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి మేము అందిస్తున్నామో వాటిపైన ముందు చెక్ చేద్దామని చేసాం. ఇక్కడనే చాలా స్పష్టంగా మాకు ఈ తేడాలు కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం సరఫరా పైన,
పీడిఎస్ విధానం పైన, ఈ ట్రాన్స్పోర్ట్ విధానం పైన కూడా డెఫినెట్గా అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే విధంగా సిద్ధమవుతున్నాం మేము డిపార్ట్మెంట్ తరఫున. లీగల్ మెట్రాలజీ విభాగం చాలా అద్భుతంగా పనిచేసి కష్టపడి జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్ అందరూ కూడా సహకరించి ఈ నమూనాలు సేకరించినప్పుడు మాకు వచ్చిన ఈ సమాచారం చూస్తే నిజంగా ఒక విధంగా బాధ కలిగిస్తుంది, ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో 189 కేసులు మేము రిజిస్టర్ చేసామంటే ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా సీరియస్గా తీసుకుంటాం. ఈ సప్లయర్స్ అందరినీ కూడా బ్లాక్ లిస్ట్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ సప్లయర్స్ దీంట్లో పాల్గొన్నారో ఈ అవినీతిలో ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఎటువంటి టెండర్లో కూడా వాళ్ళకి పాల్గొనే అర్హత లేకుండా ఆదేశాలు ఇవ్వమని నేను కమిషనర్ గారిని కోరాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో డయేరియా ప్రబలిన ప్రాంతాలను ఆర్డీ నాగ నరసింహారావు పరిశీలించారు. పారిశుద్ధ పనులపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో సరఫరా అవుతున్న వాటర్ ని పరిశీలించారు. మున్సిపల్ వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను సైతం హెచ్చరించారు. పట్నంలో ప్రబలిన డయేరియాను అడ్డుకునేందుకు ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. అధికారులకు సహకరించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సూచనలు చేశారు. ఈ జగ్గయ్యపేట మున్సిపాలిటీలో లాస్ట్ 19వ తారీఖు నుంచి ఈ 4-5 రోజుల్లో కొన్ని కేసెస్ వచ్చినాయి. అంటే రూరల్ ఏరియాస్ కూడా ఎక్కువ వచ్చినాయి, దాంతోపాటు సిటీ కూడా వచ్చినాయి. సో సిటీలో ఇప్పటిదాకా ఈ రోజు వచ్చినటువంటి 2 కేసులు కలిపితే మొత్తం 22 కేసులు వచ్చినాయి. అందులో మెజారిటీ చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు. అంటే ఇప్పటిదాకా నిన్నటి వరకు 8 మంది అయ్యారు. ఈ రోజు ఒక 4-5 ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. సో కొత్త కేసులు తక్కువ వస్తున్నాయి, 1 or 2 వస్తున్నాయి. డిశ్చార్జెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత ప్రజెంట్ అయితే సీరియస్ ఇష్యూగా అయితే కాదు. సో బ్యాలెన్స్ కొంతమందిలో సిహెచ్సిలో కొంతమంది ఉన్నారు, తర్వాత జీజీహెచ్ మన విజయవాడలో కూడా ఒక 3 ఉన్నారు. అందులో కూడా ఒకరు డిశ్చార్జ్ అయ్యారని చెప్తున్నారు, 2 మాత్రం ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఇదంతా ఒకే ఏరియా నుంచి రావడం లేదు. సపోజ్ ఏదైనా వాటర్ కంటామినేషన్ లాంటిది ఉన్నట్లయితే జనరల్గా ఒకే ఏరియాలో ఒకే ఇంట్లో కూడా అంతకి రావడము, లేదా ఆ ఏరియాలో చాలా మంది రావడము జరగాలి. కానీ ఆ విధమైనటువంటి ఇష్యూ ఇక్కడ కనపట్ల, అక్కడక్కడ కనపడుతుంది. డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా చెప్పేది అంటే ఇది కొంతమంది ఫుడ్ కూడా కొన్ని కారణాలు చెప్తారు. ఈరోజు మన హాస్పిటల్లో కూడా ఒక 5-6 మాట్లాడడం జరిగింది. ఇక్కడ జగ్గయ్యపేట సంబంధించిన పట్టణానికి సంబంధించినటువంటి పేషెంట్స్తో మాట్లాడాము. అందులో ఒక 2-3 మాత్రం ఫుడ్ వల్ల కూడా చెప్తున్నారు. ఒక 2 మాత్రమే అక్కడ కొద్దిగా వాటర్ చిన్నగా కలర్ తేడా వచ్చింది 4-5 days బ్యాక్ అని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా మనకి క్లోరిన్ టెస్ట్ ఈ రోజు కూడా క్లోరిన్ టెస్ట్ చేసాము. రెసిడ్యువల్ క్లోరిన్ 0.2 ppm ఉంది పబ్లిక్ ట్యాప్ లోంచి. అయితే ఒక 3-4 days బ్యాక్ కొద్దిగా వర్షాల వల్ల కానీ మిక్స్ అవడం వల్ల కానీ కొంత ఇష్యూ ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా కొంత ఫుడ్ ఇష్యూస్ లో కూడా మనం చికెన్ స్టాల్స్, మటన్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. హోటల్స్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు. ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్ గా డ్రింకింగ్ వాటర్ వల్ల కానీ ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ ఈ డయేరియా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాచి చల్లార్చినటువంటి నీటిని తీసుకోవడము, అదేవిధంగా ఫుడ్ విషయంలో వేడిగా ఉన్నటువంటిది ఇంటిలో ఉన్నటువంటి ఫుడ్, బయట ఫుడ్ కాకుండా ఇంటి ఫుడ్ తీసుకోవడము, సాధ్యమైనంత వరకు ఈ నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ. మా వరకు అయితే మేము పూర్తిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే లీకేజ్ ఉన్నాయో వాటిని అరెస్ట్ చేయడము, అదేవిధంగా షట్ డౌన్ చేసి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు షట్ డౌన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వర్యులు, అదేవిధంగా మా స్పెషల్ సిఎస్ గారు, సిడిఎంఏ గారు, జిల్లా కలెక్టర్ గారు అందరి యొక్క ఆధ్వర్యంతో రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే డిఎంహెచ్ఓ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ సమస్య పరిష్కరించడానికి త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును తిరగరాయబోతున్నారని ప్రకటన. గత 5 ఏళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గిరిజన ప్రాంతాల్లో 962 రేషన్ డిపోలు ఉన్నాయన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రతి నెల గిరిజన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.